శిలువ శిక్ష అనేటువంటిది మొట్టమొదటిగా చరిత్రలోకి గనక మనం వెళితే ఫెనేకీయులు అనేటువంటి వారు ఫెనేకీయులు చాలా పురాతనమైనటువంటి వారనమాట. వీరు హాము సంతతికి చెందినవారు. వీరి రాజు హీరాము. వీరు శిలువను మొట్టమొదటిగా తయారు చేసి దాని మీద ఒక వ్యక్తికి శిక్ష వేయడానికి ఫస్ట్ దీన్ని తెలుసుకున్నవారు ఫినేకీయులు అని చరిత్రకారులు తెలియచేస్తారు. అంటే నేరం చేసిన వ్యక్తి క్షమించరాని నేరం చేస్తే దాని మీద వారిని శిక్షించాలి అన్నది వారి యొక్క ఉద్దేశం. ఆ ఫెనేకీయుల యొద్ద నుండి మరి తర్వాత కాలంలో రోమీయులు దానిని తీసుకున్నారు. అనగా రోమీయులలో ప్రారంభమైంది కాదది, ఫినేకీయుల దగ్గర నుంచి తీసుకున్నారని చరిత్ర తెలియచేస్తుంది. ఫినేకీయులు ఆరంభించిన రూపకల్పన చేసిన సిలువను రోమీయులు తీసుకున్నారు. ముందే రోమనులు శిక్షలు విధించడంలో, పైగా క్రూరమైన శిక్షలు విధించడంలో రోమీయులకు మించిన వారెవరు లేరు. అండ్ రోమీయులకున్నంత కఠినత్వము మరి ఎవరికి ఉండేది కాదు. ఆ రోమీయులు క్షమించరాని నేరం చేసిన వ్యక్తిని, దేశద్రోహం చేసిన వ్యక్తిని, రాజద్రోహం చేసిన వ్యక్తిని ఆ యొక్క శిలువ మీద చంపడానికి నిర్ణయించారు. ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా శిలువను గురించి, శిలువ అనే మాట పాత నిబంధన గ్రంథంలో మనకి ఎక్కడా కనబడదు. కానీ కొయ్యమాను అనేటువంటి మాట ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలలో మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 21, 22, 23లో చదవక్కర్లేదు. కానీ మ్రాను మీద వేలాడు ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ఆ మ్రాను మీద వేలాడినవాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రంలో ఏదైతే వ్రాయబడిందో దానిని పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లుగా అని అదే వచనాన్ని తీసుకుని చెప్తాడు. ధర్మశాస్త్రంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఏమని? మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది అని పౌలు గారు గలతీలకు రాస్తూ చెప్తాడు. అనగా గమనించండి, క్షమించరాని నేరం చేయడం, చేసిన వారికి శిలువ శిక్ష, శాపగ్రస్తమైన వారికి శిలువ శిక్ష, దేశద్రోహులకు శిలువ శిక్ష, రాజద్రోహులకు శిలువ శిక్ష. ఎట్టి సావైనా చావచ్చు, కానీ శిలువ సావు అనేది మంచిది కాదు. కొంతమంది అంటారు కదండి, మంచి మరణం కావాలంటారు. మన దృష్టిలో మంచి మరణం అంటే ఏంటండి? పడకలో పడకుండా గబుక్కుని పోవడం. అది చిన్న వయసులో, మధ్య వయసులో పోతే కూడా అయ్యో ఆయుస్సు తీరకుండానే పోయారే, అర్ధాంతరంగా పోయారే అంటారు. కాబట్టి మంచి మరణం అంటే ఇంకా చెప్పాలంటే పాపల పెళ్ళిళ్ళన్నీ చేసేసి, వాళ్ళకి ఇల్లు వాకిళ్ళన్నీ సెటిల్ చేసేసి, లేకపోతే మధ్యలోనే పోతే ఏమీ ఇవ్వకుండా పోయాడు ముసలోడు అంటారు కదా. కాబట్టి చాలామంది తండ్రులు, తల్లులు నేను పోయిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని తిట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చిపోవాలా అని వాళ్ళు తాపత్రయపడతారు. సో ఇల్లు వాకిళ్ళు సెటిల్ చేసి, పెళ్ళిళ్ళన్నీ చేసేసి, ఆ తర్వాత పడకలో పడకుండా టపీమని హార్ట్ అటాకే మంచి మరణం అంటారు చాలామంది. అలా అమ్మ అనాలి, టపామని పోవాలి. అప్పుడు ఎంత మంచి మరణం అండి! అందరితో మాట్లాడారు, కడుపు నిండా తిన్నారు, తర్వాత ఆస్తులన్నీ పంచారు. ఆస్తులు పంచకుండా పోతే కూడా తిట్టుకుంటారు కదా. అయితే మంచి మరణం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెడ్డ మరణం ఏంటయ్యా అంటే, వాస్తవంగా లోకంలో ఏదైనా యాక్సిడెంట్లో చనిపోవడము, చెల్లా చెదరగా శరీరం పడిపోవడము, అవయవాలు దొరకకపోతే చనిపోవడం సహజమేమో కానండి, అలాంటి మరణము మాకు జీర్ణం అవ్వట్లేదు అని అంటారు. అవునా? మాకు మంచి మరణం కావాలి. కానీ శిలువ మరణం అన్నది చెప్పడానికి వీలు లేనంత హీనమైన మరణం. అది ఎంత హీనమైన మరణం అంటే, ఒక వ్యక్తి శిలువ మీద చనిపోయాడంటే ఆ వ్యక్తిని దించితే భూమి మలినమైపోతుందేమో, ఆ వ్యక్తిని ముడితే మనం మలినమైపోతామేమోనని ఆ శవాన్ని అలాగే ఉంచి కాకులు తినే ఆ శవాన్ని, ఒక్కొక్క అవయవాన్ని కాకులు పక్షులు తినేసేటట్టుగా ఆ శిలువ మీదనే వదిలేసేవాళ్ళు. అంత ఘోరమైనటువంటి స్థితి శిలువ మరణం అంటే. జ్ఞాపకం చేసుకుందాం, అంత ఘోరమైన తప్పు ఏమైనా మన ప్రభు చేశారా? ఏమి చేయాల.
కానీ ఎందుకంటారు ఆయనకి అంత ఘోరమైన శ్రమ, అంత ఘోరమైన హింస, అంత ఘోరమైన పాపం మనం చేశాం. శిక్ష ఎవరి మీదకి రావాలి? మన మీదకి రావాలి. కానీ మన ప్రభువు మనకి బదులుగా శిక్షను అనుభవించారు. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. సిలువను చూసినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు వాస్తవంగా ఆ సిలువ మీద వేలాడవలసింది మనం. మన కాలంలో సిలువ శిక్ష లేదేమో కానీ మనందరికీ చేసిన పాపాన్ని బట్టి అంతిమంగా మరణం, నిత్య నరకం, ఆ మరణం లేక నిత్య నరకం అనే శిక్ష నుండి మనమందరము తప్పించబడుట కొరకు ఆయన మనకి బదులుగా ఏం చేశాడు చెప్పండి? తన శరీరాన్ని సిలువకు అప్పగించుకున్నాడు అంటున్నాడు కదా. ఇక మీరు శ్రమ పడవలసిన అవసరము. కానీ ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఈ లెంట్ దినాలలో వాళ్ళు కూడా సిలువలు మోస్తారు. కొంతమంది వాళ్ళు కూడా సిలువలు మోసేసి వాళ్ళు కూడా మేకలు కొట్టించేసేసుకొని వాళ్ళు కూడా ఏదేదో చేసేస్తూ ఉన్నారు. నేను అంటాను, మన ప్రభువు ఒక్కసారి మనందరి కొరకు చేయవలసిన బలియాగం చేశారు గనక ఇక మనం చేయాల్సింది ఒక్కటే, ఆ సిలువలో చేసిన బలియాగాన్ని హృదయంలో విశ్వసించాలి. కృతజ్ఞతతో మరణం వరకు ఆయనకి అంగీకారంగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా.